అటు న్యూస్ రామ్ గోపాల్ వర్మ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై విరుచుకుపడుతున్నాడు. సిట్ విచారణ జరుగుతున్న తీరుపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నాడు. మీడియాలో వస్తున్న కథనాలను సబర్వాల్ ఎందుకు ఆపడం లేదంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారాలు ఆపకపోవడంపై సబర్వాల్కు మానవత్వం లేదంటూ పోస్టులు పెడుతున్నాడు వర్మ. హైదరాబాద్ లో డ్రగ్స్ ఏమైనా కొత్త విషయమా? దీన్ని అడ్డం పెట్టుకుని ఎక్సైజ్ శాఖ ఉనికిని చాటుకోవాలనుకుంటుందా? ఇవి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుమానాలు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డారని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరి వారిని కూడా పూరి సుబ్బరాజుల 12-13 గంటల పాటు విచారిస్తారని అనుమానాలు వ్యక్తం చేశాడు ఆర్జీవి. ఆబ్కారీ డీఐజీ అకున్ సబర్వాల్ పైన ఆర్జీవి తనదైన సెటర్లు వేల్చాడు. మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తోందని, బహుశా రాజమౌళి బాహుబలి 3 తీయాల్సి వస్తుందేమోనని వర్మ తన ఫేస్బుక్ వాల్ పై పోస్ట్ చేశాడు. సిట్ విచారణ సుదీర్ఘంగా జరుగుతున్న తీరుపై రామ్ గోపాల్ వర్మ తన ఫేస్బుక్ వాల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో వర్మ క్లారిటీ ఇచ్చుకున్నాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చిత్తశుద్ధి పైన గానీ, డిపార్ట్మెంట్ మీద గానీ అనుమానాలు లేవని స్పష్టత ఇచ్చాడు. విచారణ పూర్తి కాకుండా, ఆధారాలు లేకుండా కేవలం మీడియాకు లీకులు ఇవ్వడం వలన నోటీసులు అందుకున్న వారి కుటుంబాలు బాధపడుతున్నాయని వివరణ ఇచ్చుకొచ్చాడు. మీడియాలో ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారానికి నైతిక బాధ్యత అకున్ సబర్వాల్దేనని మండిపడ్డారు రామ్ గోపాల్ వర్మ. నిరాధార ఆరోపణల వలన విచారణ ఎదుర్కొంటున్న వారి పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని రామ్ గోపాల్ వర్మ వాపోయాడు. వారి కుటుంబాలకు తీవ్ర ఆవేదన కలుగుతుందని పోస్ట్ చేశాడు రామ్. డ్రగ్స్ రాకెట్ గుట్టును ఛేదించేందుకు అకున్ సబర్వాల్ బృందం నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రబదన్. చట్టానికి లోబడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందని, చట్టాన్ని హేళన చేయవద్దని సినీ పెద్దలను కోరారు. ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరినైనా విచారిస్తామని, కేవలం సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదని అన్నారు చంద్రబదన్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నైతికతను దెబ్బతీసేలా వ్యవహరించొద్దన్నారు. ఈ డ్రగ్స్ కేసు ఇదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద రీతిలో, పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇదేదో ఒక రంగాన్ని తీసుకొని, కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి దీన్ని వర్గీకరించడం మంచిది కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. అకున్ సబర్వాల్ వారి నేతృత్వంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది అందరూ కూడా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాతో సహకరిస్తానని ప్రత్యేకంగా మీడియాని కూడా నేను కోరుతున్నాను. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా నీరుగార్చం, లోతుగా వెళుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, చాలా సీరియస్గా తీసుకోండి, ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మీడియాలో వచ్చింది కాబట్టి సరైన రీతిలో వాటికి స్పందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఇవాళ నేను అకున్ సబర్వాల్ గారు ఇద్దరం కూడా కలిసి మీ ముందర